హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఓంకార్ తెలుగు ట్రావెలర్. అయితే మొన్న మారేడుమిల్లి వెళ్ళాం కదా రీసెంట్గా. ఫ్యామిలీతో బాగా ఎంజాయ్మెంట్ చేసాము. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్యామిలీ అంతా కూడా మళ్ళీ ఒకసారి ఒక 4 డేస్కి లాంగ్ డ్రైవ్లో వెళ్దామని అంటే దానికని సిద్ధపడ్డాము. ఈరోజు అయితే అరకు వెళ్తున్నాము. అక్కడ 1 డే 2 డేస్ స్పెండ్ చేసి అక్కడి నుంచి శ్రీముఖలం అనే ఏరియాకి వెళ్తున్నాము. అక్కడి నుంచి విశాఖపట్నం, ఇలా ఒక 4 డేస్ ప్లానింగ్ ఉంది. చూద్దాం మరి ఎలా గడుస్తుందో ఏంటో. అక్కడే ఉంటూ చక్కగా వంటలు చేసుకుంటూ దారిలో ఎంజాయ్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలన్నది మా కాన్సెప్టు. మరి ఎంతవరకు రీచ్ అవుతాము, ఎక్కడి దాకా వెళ్తాము, ఎలా ఉంటుందో అంతా కూడా చూడాలి. జర్నీ రెడీ అయిపోయింది, బ్యాగ్స్ అయి ప్యాక్ చేస్తాము, కార్ రెడీగా ఉంది, ఇంకా వెళ్ళడానికి సిద్ధం అవుతున్నాము. మీ ఓంకార్ తెలుగు ట్రావెలర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. It's been too long now. I think that కరెక్ట్గా నర్సీపట్నం ఎంటర్ అయ్యాము. ఇప్పుడు ఇది నర్సీపట్నం సిటీ. మధ్యలో ఆగి ఫ్యామిలీ అంతా కూడా చక్కగా వంటలే చేసుకొని భోజనాలే చేసిన తర్వాత బయలుదేరాము. నర్సీపట్నం అయితే చాలా రోజులైంది వచ్చి ఊరు. చాలా బాగా అనిపించింది చూడడానికి. కరెక్ట్గా పాడేరు ఘాట్ రోడ్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. ఇదంతా కూడా ఘాట్ రోడ్డు, కొంచెం బాగా ఎక్కువగానే ఉంది. చాలా దూరం వరకు ఘాట్ రోడ్ అలా వస్తూనే ఉంది. ఇంచుమించు 25 కిలోమీటర్స్ ఘాట్ రోడ్లో ప్రయాణించాము. ఫ్యామిలీ అంతా కూడా పెద్దది కాబట్టి బావ అండ్ తమ్ముడిని బైక్ మీద రమ్మని చెప్పాను. నా బైక్ మీద, పల్సర్ బైక్ మీద. వాళ్ళు ముందు వెళ్తున్నారు. ఆ బావ మా తమ్ముడు మాట. వాళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ బైక్ మీద వస్తున్నారు. ఫైనలీ నైట్ 10 కల్లా అరకు చేరుకున్నమాట. ఇంక అక్కడే ఒక మంచి రూమ్ తీసుకొని నైట్ స్టే చేయడం జరిగింది. జర్నీ అయితే బాగానే అనిపించింది, అంతా కూడా చక్కగా రావడం జరిగింది. ఓకే, రేపు ఎలా ఉంటుందో చూద్దాం.